అఫోర్డబుల్ ప్రైస్లో బజాజ్ కంపెనీ చాతక్ C2501ని లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్, స్పెక్స్, రైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. సో ఎవరన్నా ఈ వెహికల్ కొనాలని చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను ఈ రివ్యూని మీకోసం తీసుకొచ్చింది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఆఫర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దగ్గరలో ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. జనరల్లీ ఈ స్కూటర్స్ మనం కొంటున్నామంటే ఖచ్చితంగా మనకి వచ్చే ఫస్ట్ డౌట్ ఎంత బ్యాటరీ, అలాగే ఎంతసేపు ఛార్జింగ్ చేయాలి, చేసిన ఛార్జింగ్ మనకి ఎంతసేపు అంటే ఎంత రేంజ్ వస్తుంది అనే దాని గురించి ఉంటుంది. ఆ విషయానికి వస్తే దీంట్లో స్టాండర్డ్ NMC బ్యాటరీ యూస్ చేశారు. 2.5 kWh బ్యాటరీ. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడం కోసం 3 hours 45 minutes పడుతుంటే 0 to 80% చేయడం కోసం 2 hours 30 minutes అయితే పడుతుంది. ఇంకా దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు IDC రేంజ్ 113 kilometers అని చెప్తున్నారు. కానీ దీంట్లో ఎకో స్పోర్ట్ ఉంటుంది. ఎకోలో చూసుకున్నట్లయితే 90 నుంచి 100 kilometers. సో స్పోర్ట్లో చూసుకుంటే 90 కంటే తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్వాలేదు. సో దీంతో సర్వైవ్ అవ్వచ్చు అనమాట. ఈ స్కూటర్లో ఎలాంటి మోటార్ యూస్ చేశారనే కదా మీ డౌట్. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి బ్యాక్ వీల్ మౌంటెడ్ హబ్ మోటార్ యూస్ చేశారనమాట. సో అంటే డైరెక్ట్గా మనకి ఈ వీల్ ఏదైతే ఆ రిమ్ ఉందో ఆ రిమ్ లోపలైతే మాత్రం దాన్ని ఫిట్ చేశారు. బాగుంది. సో IP రేటింగ్ కూడా ఉంది. సో వాటర్ నుంచి కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ బ్యాక్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ తోటి మనకి హగ్గర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మనకి మెటల్ పార్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక డీటెయిల్ టు అటెన్షన్ చాలా బాగుంది. అండ్ చాతక్ లోగో. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఐస్ క్యూబ్ LED ఆఫర్ చేస్తున్నారు. చూడండి, నేను బ్రేక్ కొడుతున్నప్పుడల్లా ఎక్స్ట్రా బ్లింక్ అవుతుంది. నాకు బ్యాక్ సైడ్ నుంచి చాతక్ C2501 చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఐస్ క్యూబ్ డిజైన్, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి సీక్వెన్షియల్ లైట్స్ లాగా ఆఫర్ చేస్తున్నారు. సైడ్ని అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద ఎక్స్టెన్షన్, అంటే ఒక రకంగా సీట్కి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. పెద్ద గ్రాబ్ రైల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూడండి, సీట్ కింద మనకు చాలా స్పేస్ ఉంది. ఇది డిజైన్లో భాగంగా బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. సో సీట్ అనేది కాస్త ఎయిర్లో ఉన్నట్టు. అండ్ ఒక లాంగ్ సీట్, సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యామిలీకి వైడ్ సీట్ ఉంది. సో 763 mm సీట్ హైట్. సో వైడర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఫ్యామిలీ తోటి వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఇచ్చారనమాట ఆన్ చేయడం కోసం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే DRLs స్ప్లిట్ LED చాతక్ అనేటువంటి లోగో మీరు గమనించవచ్చు. సో చాలా నీట్గా అయితే మాత్రం డిజైన్ చేశారు, ఎక్కడా కూడా హడావిడి లేకుండా. సో అలాగే ఇండికేటర్స్ మనకి టర్న్ ఇండికేషన్ డైరెక్ట్గా LED ఇస్తున్నారు. ఆ డిజైన్లోనే డైరెక్ట్గా అయితే మాత్రం ఇన్వాల్వ్ చేశారనమాట, ఎక్కడ బయటికి తీసుకురాకుండా. సో బాగుంది. ఇంకా ఫ్రంట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పియానో బ్లాక్ కలర్లో ఒక మంచి ఫినిషింగ్తో పాటు ఇక్కడ చాతక్ లోగో. ఇంకా ఈ వెహికల్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ఈ వెహికల్ యొక్క డిజైన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఏదైతే మనకి ఇదివరకు ఉన్న మోడల్ ఉంది, అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ మోడల్స్, బట్ ఈ మోడల్ కాస్త రీఫ్రెషింగ్గా తీసుకొచ్చారు. ఆ తేడా చూపించారనమాట. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే మెటల్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి రెండు మెటల్ పార్ట్సే. సో మనకి ఇది ఫైబర్ ప్లాస్టిక్ అండ్ ఇది ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. మెయిన్ బాడీ మొత్తం మనకి మెటల్ యూస్ చేశారు. ఇంకా ఈ వెహికల్ యొక్క సీట్ హైట్, సో మనకి 763 mm సీట్ హైట్, చాలా తక్కువ సీట్ హైట్. సో చూడండి ఫుట్ ఎలా కింద నిందో. అండ్ మనకి మంచి లెగ్ స్పేస్ కూడా ఉంది. అండ్ నీరు చాలా బాగుంది. సో అలాగే సీట్ అయితే మాత్రం ఇదివరకు సీట్లా కాకుండా కొంచెం వర్కౌట్ చేశారు. కాస్త కంఫర్ట్ ఉంది. అలాగే లాంగ్ ఉంది. అండ్ ఎక్స్టెన్షన్ గ్రాబ్ రైలు చూడటానికి బ్యాక్ సైడ్ నుంచి చాలా బాగుందన్నమాట వెహికల్. అలాగే కూర్చున్నప్పుడు ఫోమ్ ఫినిషింగ్ కూడా ఓకే. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్తో తీసుకొస్తున్నారు. చాలా మంచి విషయం. 170 mm అంటే సో ఎలాంటి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఈజీగా ఎక్కేస్తుంది అనమాట బండి. సో ఇక ఒక రెస్పెక్టబుల్, ఒక మంచి యూజ్ఫుల్ అండర్ సీట్ స్టోరేజ్ 25 liters ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్గా మనకి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. 750 watts ఛార్జర్. ఇంకా కన్సోల్, సో కీ ఆన్ చేసిన వెంటనే మనకు ఒక బ్యూటిఫుల్ కన్సోల్ అయితే ఒక 3 seconds లేట్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కలర్ఫుల్ LCD కన్సోల్ అయితే చూస్తున్నాం మనం. ఇక్కడ స్పీడోమీటర్ చాలా పెద్దగా ఇచ్చారు. టైం కనిపిస్తూ ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉన్నటువంటి వార్నింగ్ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్ చూపిస్తుంది అనమాట. అక్కడ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. ఆ ఉన్న బ్యాటరీతో ఎంత దూరం వెళ్తుందో రేంజ్ చూపిస్తుంది. సో ఇక్కడ పవర్ బార్ అని చూపిస్తుంది అనమాట. సో అలాగే ఓడోమీటర్ కనిపిస్తుంది. ఇంకా కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్షన్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ మనం చూసుకోవచ్చు. సో టర్న్ ఇండికేటర్స్ వేసినప్పుడు
ఆ సౌండ్, ఆ బీప్ సౌండ్ అయితే మీరు వినొచ్చు అనమాట. ఇంకా మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇది గుడ్ మూవ్ అని చెప్పవచ్చు. ఇంకా ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని బటన్స్ ఉన్నాయి, డ్రైవ్, న్యూట్రల్. సో మనకి ఇక్కడ ఎంఆర్ అని చెప్పి, ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే టర్న్ ఇండికేటర్స్కి, హై బీమ్, లో బీమ్కి, అలాగే హారన్ కూడా మనకి ఇచ్చేస్తున్నారు. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ లేకుండా చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారనమాట. డిస్క్ బ్రేక్ తోటి వస్తుందన్నమాట. ఫ్రంట్లో వచ్చేసరికి 80/90 12 ఇంచెస్ వీల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి 12 ఇంచెస్ వీల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే బ్యాక్ సైడ్ ఉంటే, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఉంది. అండ్ దాన్ని కవర్ చేస్తూ ఇక్కడ మనకి ఫెండర్స్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఫస్ట్లోనే చెప్పాను అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉందని. మనకి ఇది 96,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక మనకి ఈ ఆర్టీఓ ఛార్జెస్, సో ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ఆల్ ఓవర్ ఇండియా 1,20,000 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏదేమైనప్పుడు కూడా మీరు క్లియర్గా ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నేను ఆల్ ఓవర్ ఇండియా చెప్పాను కదా, మీకు ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలంటే ఒంగోలులోని తిరుమల బయాస్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో అక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాళ్ళు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి, సో కాంటాక్ట్ అయ్యినా సరే మీరు క్లియర్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చా అంటే, డే టు డే యూసేజ్కి, సిటీలో ట్రావెల్ చేయడం కోసం సో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది అండ్ అవసరమైన ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే లుక్స్ చాలా బాగుందన్నమాట. అండ్ దీంట్లో 3 కలర్స్ కూడా ఉన్నాయి. సో మీ స్టైల్ని బట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ అఫోర్డబుల్ స్కూటర్ని ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. సో ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పర్ఫార్మెన్స్, ఎకో, స్పోర్ట్ మాత్రమే ఉన్నాయి. సో ట్రెడిషనల్ కీ ఇచ్చేస్తున్నారు, హ్యాపీగా కీతో ఆన్ చేసుకోవచ్చు. అండ్ కన్సోల్ కూడా చాలా బ్రైట్గా ఉంది. ఇప్పుడు మనకి బ్యాటరీ 39% ఉంది. నేను వచ్చేసరికి 37 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది ఈ బ్యాటరీకి. సో మనం డ్రైవ్ ఇక్కడ ఇట్లా బ్రేక్ పట్టుకొని డ్రైవ్ బటన్ నొక్కితే సో ఇక్కడ డి అనే సింబల్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఇక్కడ చూపిస్తుంది ఎకో మోడ్లో ఉన్నామని చూపిస్తుంది అనమాట. సో వెళ్దాం. టాప్ స్పీడ్ వచ్చేసరికి 50+ అయితే వెళ్ళిపోతుంది ఈజీగా. సో నేను హిల్ ఏరియాలో ఉన్నాను, చెక్ చేస్తాను హిల్ ఏరియాస్లో కూడా ఎలా వర్క్ చేస్తుంది అనేది, అంటే స్లోప్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందని ఫీడ్బ్యాక్. పర్లేదు, ఇకోలో మంచిగానే ఆ పుష్ బ్యాక్ అయితే ఇస్తుందన్నమాట. సో వచ్చే ఆటోమేటిక్గా నేను థ్రోటిల్ ఇస్తున్నప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నేను పర్లేదు, ఇలా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదన్నమాట ఇలాంటి హిల్ ఏరియాస్లో నడుపుకునేటప్పుడు. సో ఇంకొంచెం పైకి ఎక్కించి చూద్దాం. చూడండి ఎంత స్లోప్గా ఉందో, మంచిగా ఎక్కేస్తుంది బండి. ఇక్కడ నేను స్టాప్ చేశాను. సో ఇప్పుడు స్పోర్ట్లో ఉంది, చూద్దాం. గుడ్, బాగుంది. సో ఎక్కువలో చూసుకున్నా కంటే కొంచెం ఇక్కడ బెటర్గా పికప్ ఉంది. ఆబ్వియస్లీ స్పోర్ట్ మోడ్ కదా, పర్ఫార్మెన్స్ బాగా దొరుకుతుంది. ఇంకా నేను ఇన్ జనరల్గా కాకుండా ఇప్పుడు పిలియన్ ఎక్కించుకొని కూడా ట్రై చేస్తా, అప్పుడు చూద్దాం పిలియన్ ఎక్కించుకున్నప్పుడు ఏమైనా పవర్ ల్యాగ్ ఉందనేది. ఇప్పటికైతే ఎలాంటి జర్కింగ్ లేదు, బాగా వెళ్తుంది. సో ఇంకా హ్యాండిల్ చాలా లైట్ ఉంది, కంఫర్ట్ ఉంది. అండ్ 108 kg వెయిట్, ఈజీగా ఎవరైనా మాన్యూవ్ చేసుకోవచ్చు. లేడీస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఈ వెహికల్లో ఉన్న నాకు చిన్న డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే, మరీ 12 ఇంచ్ వీల్స్ ఓకే, కాకపోతే మరి 80 సెక్షన్ అంటే కొంచెం విడ్తీగా ఉండే టైర్స్ ఇస్తే బాగుండు అనిపించింది. సో ఇప్పుడు పిలియన్ ఎక్కించుకొని రైడ్ చేస్తున్నాను, ఇక మిర్రర్లో చూసుకోండి. సో కొంచెం ఆ పెద్ద టైర్స్ ఇచ్చినట్లయితే బాగుండని నాకు అనిపించింది. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అదొకటి కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపించింది. ఇంకా ఒక్క స్వింగ్గా మీకుండా డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇవ్వటం, అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ విత్ ప్రొటెక్షన్ ఇవ్వటం, వాటికి ఫెండర్స్ తోటి ప్రొటెక్ట్ చేశారు. సో అది చాలా బాగుంది. అండ్ కన్సోల్ విజిబిలిటీ అదిరిపోయింది. సో ఇక్కడ చెప్పను, ఎందుకంటే పిలియన్ ఎక్కించుకొని డౌన్లోకి వెళ్ళేటప్పుడు మాట్లాడానని అంటారు మీరే. సో మామూలు రోడ్ మీదకి వెళ్ళినప్పుడు చెప్తాను, చెక్ చేసి ఈకోలో అలాగే రైడ్లో. సో చాతక్ని ఇలాంటి ఒక ప్రైజ్లో తీసుకురావడం నిజంగా మంచి విషయం. ఇప్పుడు అందరూ ఈవీకి రావడానికి ఇది బూస్టప్ చేసినట్టు అవుతుంది అనమాట. సెకండరీ వెహికల్ కన్నా యూజ్ చేసుకుంటారు ఇలా సిటీలో నడుపుకునేటప్పుడు. సో
సో పెట్రోల్ వెహికల్ని లాంగ్ తీసుకెళ్ళినా ఇన్స్టెంట్గా సిటీలో యూస్ చేసుకోవడానికి ఒక మంచి సెకండరీ వెహికల్గా దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం స్పోర్ట్లో ఉన్నాం కాబట్టి పుల్ బాగానే ఉంది. ఎక్స్ట్రా మనం పిలియన్ ఎక్కించుకున్నప్పుడు అండ్ సస్పెన్షన్ ఇద్దరి మీద కూడా తెలుస్తుంది బాగానే, మరి అంత హార్డ్ సైడ్ అయితే లేదు. ఇందాక మనం అనుకున్నట్టు సింగిల్గా ఉన్నా అండ్ ఈవెన్ డబల్స్ మీద ఉన్నా సేమ్ ఒకేలాగా అనిపించింది. సో స్పోర్ట్లో వచ్చేసరికి ఇందాక అంటే వెయిట్ పడింది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం మనకి ఆ పికప్ అనేది తగ్గుతుంది, అది నేను నోటీస్ చేస్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అప్రాక్సిమేట్లీ 1,20,000 అలా ఉంటుంది అనుకుంటున్నాను ఆన్ రోడ్డు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో బజాజ్ నుంచి దట్టు మన లెజెండరీ వెహికల్ చేతక్ మంచి బిల్డ్ క్వాలిటీ తోటి, మంచి డిజైన్ తోటి అండ్ మంచిగా కొన్ని రెస్పెక్టబుల్ స్పెక్స్ తోటి వచ్చింది. సో హ్యాపీగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. దీన్ని ఎవరి కోసం కొనాలి అంటే లేడీస్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంది కాబట్టి. అలాగే మీరు సిటీలో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ డైలీ ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి కూడా ఇది నేను సజెస్ట్ చేస్తాను. మోరో సిటీలో ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఇంకా ఎక్కువ సజెస్ట్ చేస్తాను. సో ఇన్స్టెంట్గా ఫ్యూయల్ అనేది మనకి ఎక్కువ ఖర్చు అయ్యేది ట్రాఫిక్ కండిషన్లోనే, గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తుంటాం. పెట్రోల్ వెహికల్స్ అయితే నేను చెప్తున్నాను, పెట్రోల్ వెహికల్స్కి అయితే ఎక్కువ ఫ్యూయల్ ఇక్కడే ఖర్చు అయిపోతుంది. ఇలాంటి ఏరియాలో ఎలక్ట్రికల్ వెహికల్ అయితే బెటర్ కదా అనేది నా ఒపీనియన్. సో ఫ్యూయల్ అనేది మనకి భారం అవ్వకుండా ఉంటుంది ప్రతిసారి కొట్టించుకోకుండా. సో ఫైనల్గా ఈ వెహికల్ మీద నా ఒపీనియన్, సో నా రైడ్ ఇంప్రెషన్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ ఇప్పటికప్పుడు తీసుకొస్తున్నాను కదా, సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు చిటికలో తీసుకొచ్చి పెడతాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.